అబ్రహామా, నీకు ఒక్కగానొక కొడుకున్నాడే ఇస్సాకు, లేక లేక పుట్టాడే, 100 సంవత్సరాల వయసులో నీకు పుట్టాడే, 25 ఏళ్ల నిరీక్షణకు, 25 సంవత్సరాల ప్రార్థనకు పుట్టాడే కొడుకు, చక్కనోడు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? అతన్ని తీసుకొని నేను చూపించే ఆ మోరియా పర్వతం మీద దహన బలిగా అర్పించాలి. ఏం చేయాలి? దహన బలిగా. ఇది జరిగే పనేనా? జరిగే పనేనా? ఉంది ఒక్కడే. ఇప్పుడు లేక లేక పుట్టాడు. 25 ఏళ్ళు ప్రార్థన చేసి విశ్వాసంతో కనిపెట్టి ఎదురు చూస్తే 25 సంవత్సరాలకు పుట్టాడే, మళ్ళీ ఇతని చంపుకోవాలా? వినాలా దేవుడి మాట? ఇప్పుడు వినాలా? వినాలా చెప్పండి? ఆశీర్వాదం కావాలంటే వినాల్సిందే. ఆశీర్వాదం కావాలంటే వినాల్సిందే. ఏం వినాలా గారు? కొడుకుని చంపుకోవటం వినాలా? అదేమైనా మంచా? అదేమైనా లాభమా? అదేమైనా మంచిదా? లేక లేక పుట్టాడు చంపుకోవటం. దేవుళ్ళాడు గేవుళ్ళాడు ఇవన్నీ ఎన్నో అనేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఆశీర్వాదం అందుకే రాదు. వాళ్ళ ఆశీర్వాదం వాడు మేలు పొందుకొని కూడా ఎందుకు నష్టపోతుందంటే కారణం అది. ఫస్ట్ తిన్నారు, బాగున్నారు, తర్వాత తింటాం మానేశారు. చాలామందికి అంతే. కొంచెం మేలు కలగగానే, కొంచెం కలిసి రాగానే భక్తిలో బలహీనులైపోతారు. ఫస్ట్ బాగానే మాట వింటారు, మంచిగానే లోబడతారు. లోబడ్డాడు కదా, బాగున్నాడు కదా, వింటున్నాడు కదా అని దేవుడు ఆశీర్వదిస్తాడు. కొంచెం పెరుగుద్ది జీవితంలో, కొంచెం మేలు కలిగి కొంచెం పైకి వస్తాం. అది ఎప్పుడైతే కలిగిందో అప్పుడు భక్తిలో బలహీనం అయిపోతూ ఉంటాం, విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉంటాం. ఇక దేవుడు చెప్పినా మనం చేసే స్థితిలో లేవులే అని వదిలేస్తాం, పెడజోని పెట్టేస్తాం. కానీ అబ్రహాం అలాంటి వాడు కాదు. అబ్రహాము ఆశీర్వాదానికే ఉన్నాడంతే. నీ కొడుకుని తీసుకొచ్చి బలిచ్చేయమంటే మారు మాట్లాడకుండా బయలుదేరాడు. కొడుకుని తీసుకున్నాడు, కత్తి పుల్లలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, పని వాళ్ళని తీసుకున్నాడు, గాడిద తీసుకున్నాడు, పడే అన్నాడు. 3 రోజులు ప్రయాణం చేసి మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు. పని వాళ్ళు చెప్పాడు, మీరు కిందే ఉండండి రాబాయ్, నేను కొడుకు వెళ్ళి మా దేవుడికి దహన బలి అర్పించి వస్తాం అని పని వాళ్ళని ఇక్కడ ఉంచేశాడు. కొడుకుని తీసుకెళ్ళిపోతున్నాడు, కొండెక్కుతున్నాడు. కొండెక్కేటప్పుడు కొడుకు అడుగుతాడు ఇస్సాకు, తండ్రి కట్టె పొలాలు ఉన్నాయి, కత్తి కూడా ఉంది, నిప్పు కూడా ఉంది, మరి దహనానికి బలి పశువు ఏది అని అడిగాడు. ఇప్పుడు బలి పశువు ఎవరు చెప్పండి? ఎవరు బలి పశువు? తనే బలి పశువు సంగతి ఆయనకు తెలియదు. అసలు ఈ మాట అడిగినప్పుడు అబ్రహాం గుండెలు ఏమైపోవాలి చెప్పండి? పగిలిపోయి వాటేసి, అమ్మో నా కొడుకు ఆయన దేవుడి సంగతి తర్వాత కానీ పదరా ఇంటికి వెళ్దాం వచ్చేయాలి. అబ్రహాము అందుకే విశ్వాస వీరుడు అనిపించుకున్నాడు. బలహీనుడు కాల. నాయన దేవుడు చూసుకుంటాడు రా అన్నాడు. దేవుడే చూసుకుంటాడు. వెళ్ళారు, కొండ మీదకి వెళ్ళారు, బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టడమే కాదు, కట్టెలు పేర్చాడు, కొడుకు కాళ్ళు చేతులు కట్టేశాడు, పడుకోబెట్టాడు, కత్తి పైకి ఎత్తాడు. ఏ తండ్రి నీ పని చేస్తాడు? అసలు చేస్తాడా? చేస్తారా? జేబులో డబ్బులే దేవుడికి ఇవ్వలేము మనం. ఇంకా మనం పిల్లలు ఎక్కడ బలిస్తాం చెప్పండి? మనకు ఉన్నది వస్తువులే దేవుడికి ఇవ్వలేము. ఇంకా అబ్రహాంలాగా చేసేవాళ్ళు ఎవరుంటారు? దేవుడు కృపేంటి ఇప్పుడు అడగట్ల. దేవుడు అటువంటి బలులు లేవు, ఇవాళ బలులు లేవు కాబట్టి అడగట్ల. అర్పణలు ఉన్నాయి కాబట్టి అర్పణలు అడుగుతాడు. భూదానం గోదానం అంటారు, చాలామంది చెబుతూ ఉంటారుగా. నీ పండిన పంటలు, నీ సంపాదనలో, నీకు కలిగిన దాంట్లో అవే దేవుడు ఇవ్వమన్నాడు. కానీ నీ పిల్లల్ని బలి ఇవ్వమని బలులు లేవు కాబట్టి పశువుల్ని బలడగట్లేదు, మనుషుల్ని బలడగట్లేదు.
కానీ దేవుడు నీకు చెప్పేది నువ్వు చేసే స్థితిలో ఉండాలి. అబ్రహాం రెడీ అయిపోయాడు. ఆ 22వ అధ్యాయంలో 16-17 వచనాలు చదవండి ఒకసారి. నీవు ఒక్కడయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి, హల్లెలూయా. చూసారా ఆశీర్వాదం ఎందుకు వచ్చిందో? నువ్వు నేను చెప్పినట్టుగా లేచి వెళ్ళిపోతే ఆశీర్వాదం ఉంది. అలాగే చెప్పింది చేస్తే కూడా ఆశీర్వాదం ఉంది. అది కఠినమైందైనా సరే, అసాధ్యమైందైనా సరే, చెయ్యలేనిదైనా సరే, చెయ్యకూడదైనా సరే, దేవుడు నీకు చెబితే నువ్వు చేస్తే నీకు ఆశీర్వాదం ఉంది. కొడుకును బలి ఇవ్వడం చేయగలిగిన పనినా? చేయగలిగిన పనినా? ఎవడని చేయగలడా? కష్టం. చెయ్యము. చెయ్యలేంది చేయమన్నాడు, చెయ్యటానికి ఇష్టపడ్డాడు అబ్రహాం. అందుకే అన్నాడు దేవుడు, నీ ఒక్కగానొక్క కుమారుడుగా బలి ఇవ్వటానికి నువ్వు వెనుకడుగేయలేదు కాబట్టి ఎందును బట్టి నువ్వు ఆశీర్వాదానికే వారసుడివే. చెప్పినట్టుగా వెళ్తానన్నా వెళ్ళావు, ఆశీర్వాదం అన్నాడు. చెప్పినట్టుగా చేస్తున్నావు, చేశావు కాబట్టి నీకు ఆశీర్వాదం అన్నాడు. మాట వినాలి, కార్యం జరిగించాలి. విని విడిచిపెట్టం కాదు, చెప్పింది చెయ్యాలి. అది కష్టమా, నష్టమా, ప్రమాదమా అనవసరం. నీకు చెప్పాడు దేవుడు, చెయ్యి అంతే. అబ్రహాము చేసే పని ఏమైనా మేలైందా, లాభకరమైందా? ఎంత కష్టతరమైంది, ఎంత ప్రమాదకరమైంది? ఎవడు మెచ్చుకోడు, ఎవడు ఇష్టపడ్డు. తెలిస్తే అందరూ దూషిస్తారు, ద్వేషిస్తారు, దుర్మార్గుడు అంటారు, హంతకుడు అంటారు. అవేమీ పట్టించుకోవాలా. దేవుడు చెప్పాడు, నేను చేస్తానంతే. ఆశీర్వాదం రావాలి అంటే దేవుడి మాట వినాలి, రెండోది దేవుడు చెప్పింది చెయ్యాలి. ఈ లేకపోతే నువ్వు ఆశీర్వాదం పొందలేవు. ఇంకోటి ఆశీర్వాదం కావాలంటే ఉపవాస ప్రార్థన ఉండాలి, ఉపవాసం ఉండాలి. చాలామంది ఉపవాసం ఉండరు. ఆశీర్వాదం ఎందుకు వస్తుంది నీకు? నువ్వు కష్టంతో నువ్వు బతుకుతావు తప్ప దేవుడు ఆశీర్వాదంతో నువ్వు బతకవు. దేవుడు ఆశీర్వాదం అంటే నువ్వు చేసే పని చిన్నదైనా నీకు వచ్చే మేలు గొప్పదిగా ఉంటుంది. అది ఆశీర్వాదం. నువ్వు కష్టపడి తెచ్చుకుంటావే, అది ఆశీర్వాదం కాదు, అది నీ కష్టం. భూమి మీద అందరూ అలాగే పోతారు. కానీ కొంతమంది ఉన్నారే, వారు చేసిన పనికి 30 60 100 పొందుకుంటారే, అది ఆశీర్వాదం. చూసారా? అంటే కొంతమంది వాళ్ళ కష్టంతో బతికేస్తారు, అది ఆశీర్వాదం కాదు. దేవునిపై ఆధారపడి దైవ చిత్తంలో బ్రతికి దేవుడికి మొరపెడితే దేవుడు ఇస్తాడే, అది సమృద్ధి, అది ఆశీర్వాదం. అర్థమైందా? అది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే అలాగుంటుంది. నేను కష్టపడ్డ, డబ్బులు వచ్చి నేను సంపాదించా, వ్యవసాయం చేశా, నాకు పంట పండి వచ్చిందని నువ్వు కష్టపడ్డా వచ్చింది, అది ఆశీర్వాదం కాదే. నువ్వు ఉద్యోగం చేసే జీతం వచ్చింది, ఆశీర్వాదం కాదే. దేవుడు నీ భక్తిని మెంచి, నీ విశ్వాసాన్ని మెంచి నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడే, ఉన్నతంగా ఉంచుతాడే, అది ఆశీర్వాదం.